మేనరాశి వారిని నవంబర్ 3, 4, 5, 6 తేదీల్లో ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడటం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు, చేర్పులు అనేవి జరుగుతాయి. ఈ 4 రోజుల్లో అసలు ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరగబోతుంది? ఆ స్త్రీ ఎవరు? మంచా లేకపోతే చెడు ఏదన్నా సమస్యలు రాబోతున్నాయా? అలాగే మీ జీవితానికి ఈ 4 రోజుల్లో సంబంధించినటువంటి విషయాలు ఏంటి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏ పనులు ఎదురవుతాయి? ఇలాంటివన్నీ కూడా మీనరాశి వారికి ఈ వీడియో అనేది వివరంగా వివరించబడుతుంది. కాబట్టి మీనరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీ కంట పడదు. కాబట్టి మీనరాశి వారు పూర్తిగా చివరి వరకు వినండి. మీనరాశి వారిది రాశి చక్రంలో 12వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. మీనరాశి వారిని మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారనమాట. వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసినటువంటి వ్యక్తులు. అంటే చాలా రకాలుగా మనకి అంటే చిన్న వయసులో ఏదన్నా తెలిసి తెలియని వయసులో ఏమో కానీ వాళ్ళకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, కష్టాలనే పడ్డారనమాట. వైవాహిక జీవితం మనం గమనించినట్లయితే ఈ మీనరాశి వారికి అస్సలు బాగోదు. ఎక్కువగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వీరిని అంటే వ్యక్తిగతంగా వీరు ఎలా ఉంటారంటే వీరి మనస్తత్వం ఏంటంటే వెంటనే జనాన్ని ఈజీగా నమ్మేస్తారనమాట. వీరికి అనిపించిందే నిజం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అని చెప్పేసి భ్రమపడుతూ ఉంటారనమాట. కానీ జనం ఏంటంటే మీరు ఊహించుకున్నట్లుగా లేరు. జనం చాలా డిఫరెంట్గా ఉన్నారు. జనాలకి ఏంటంటే ఈ రోజుల్లో మంచి మానవత్వం ఇలాంటివి అసలు పనికి రావట్లేదు అనమాట. ఎంతసేపటికి ముందు ఒక రకంగా వెనకమాల ఒక రకంగా మాట్లాడే మాటలు, అబద్ధపు మాటలు ఇలాంటి వాళ్ళని ఆకర్షిస్తున్నారు. కానీ మంచితనంగా వారికి ఏదన్నా ఒక సలహా చెప్పినా లేదా ఏదన్నా తెలిసి తెలియక వాళ్ళు ఏదన్నా చేస్తుంటే ఒక మంచి పని చెప్పినా కూడా అది ఎవరికి కూడా నచ్చదనమాట. అలా ఉంటుంది. ఇంకా ఆ స్త్రీ ఎవరు? మీకు జరిగే ఆ సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో మనలో కూడా చాలా మంది ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి సమస్యలు మీకు ఏదైనా ఉంటే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, భార్యాభర్తలు వేరువేరుగా ఉండటము, మనసులో కలవాలని చెప్పి ఉన్నా కూడా కలవలేకపోవటము, ఎవరన్నా థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరగటం అవ్వచ్చు, విడాకులు తీసుకొని విడిపోవాలని అనుకుంటాము. అలాగే ప్రేమించిన వాళ్ళు గతంలో కలిసిమెలిసి ఉండి ఇప్పుడు మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసేయటం అవ్వచ్చు. అలాగే అంటే నమ్మించి మోసం చేయటము, అంటే ప్రేమించి గతంలో ఇప్పుడు ఏంటంటే అసలు పట్టించుకోరు, ఫోన్లు ఎత్తరు, మాట్లాడరు, అలాంటి సమస్యలు అవ్వచ్చు. ఇలా తోడికోడళ్ళ సమస్యలు, సంతాన సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, విద్యా ఉద్యోగం, విదేశీ ప్రయాణము, ఇట్లా మీకు ఏదైనా కుటుంబ పరంగా సమస్యలు ఏదైనా ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 6302630823. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీ యొక్క సమస్య విని గురువుగారు ఫోన్లోనే పరిష్కారం అనేది చెబుతారు. మీ సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేయండి. ఇక మీనరాశి వారి విషయానికి మనం స్త్రీ అని చెప్పుకున్నాం కదండి. ఈ మీనరాశి వారి గురించి ముందేంటంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీనరాశిలో ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఉంటారనమాట. మంచి అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఆడవారు అలాగే ఉంటారు, అలాగే మగవారు కూడా చాలా చక్కగా ఉంటారు. వీరిని చూస్తే ఎవరికైనా సరే చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు అనిపించేటట్లుగా ఉంటారనమాట. పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైనటువంటి నుదురు, పొడవైనటువంటి జుట్టు, చామన ఛాయ రంగుతోటి వీళ్ళు చాలా చక్కగా ఉంటారు. కొంతమంది బాగా తెల్లగా ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎంతమందిలో వెళ్ళినా కూడా వీళ్ళు ఒక స్పెషల్గా కనిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళని ఎవరు చూసినా సరే వెంటనే అభిమానించడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఒక్కసారి చూస్తే మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి, వీరిని చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేటట్లుగా వీరి రూపం ఏంటంటే ఎదుటి వారిని ఆకర్షిస్తుందన్నమాట. అలాగే వీరి రూపానికి తగ్గట్లుగా వీరి గుణం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎవరికైనా అన్యాయం చేయటం కానీ, జనాల మీద పడి ఏడుపులు కానీ, చాడీలు చవటం కానీ, కుళ్ళులు, కుట్రాలు ఇలాంటివి అసలు ఈ మీనరాశి వారికి తెలియదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా ఎప్పుడైనా సరే మన మనసు మంచిగా ఉన్నప్పుడే మన రూపం అనేది కూడా చక్కగా ఉంటుందన్నమాట.
మనిషి యొక్క రూపానికి గుర్తు ఏంటంటే మనసు అందంగా అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎలాంటి ఈర్ష్యలు కుళ్ళులు అందరూ బాగుండాలి అని ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనిషి యొక్క రూపం అనేది కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి వీరి పద్ధతులు ఇవన్నీ చూసిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇష్టపడటం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ మీనరాశిలో ఉన్నటువంటి పురుషుల్ని ఏంటంటే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడటం జరుగుతుంది. ఇది అయితే అందరికని కాదండి, కానీ ఎక్కువ శాతం గనక మనం గమనించినట్లయితే ఇదే జరుగుతుంది. మరి ఇప్పుడు మగవారంటే ఏదో ఒక పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారనమాట. కొంతమంది ఉద్యోగరీత్యా, కొంతమంది వ్యాపారాల పనుల మీద, లేకపోతే ఏదన్నా ఆ ఊరి ఏదన్నా పని ఉండి వేరే ఊళ్ళల్లో పనులకు వెళ్తాం అవ్వచ్చు. ఇట్లా ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉంటున్నప్పుడు ఏంటంటే ఈ మీనరాశి వారిని ఒక స్త్రీ గమనించడం అంటే ఆ స్త్రీ వచ్చేటప్పటికి పూర్తిగా బయట పర్సన్, వీరికి అస్సలు తెలియదు, వీరిని ఎప్పుడూ కూడా చూడలేదన్నమాట. అలా ఆ స్త్రీ ఏంటంటే వీరిని చూసి వీరి మీద ఆ స్త్రీ వీరిని ఏంటంటే వారి యొక్క రూపానికి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే బాగుంటారు కాబట్టి ఫస్ట్ వారి యొక్క రూపానికి అట్రాక్ట్ అవుతారనమాట. ఇక తర్వాత ఒక రూపమే కాకుండా ఇక మనిషి యొక్క పద్ధతులు నడవడికలు అన్నీ కూడా ఆ స్త్రీ ఏంటంటే గమనిస్తుందన్నమాట. అయితే వీరేంటంటే అదే ప్రదేశానికంటే ఆ స్త్రీ ఉన్న చోటే వీళ్ళు పనిచేయటం అవ్వచ్చు, వీళ్ళు పనిచేసే ప్రదేశంలో ఆ స్త్రీ పనిచేయటం అవ్వచ్చు. ఇట్లాగేంటంటే కొంచెం వీళ్ళు ఉన్నటువంటి తిరిగేటటువంటి ప్లేసుల్లో ఆ స్త్రీ వీరిని గమనించడం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ కూడా అక్కడే ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అలా చూసి వీరి మాట తీరు, వీరి మనిషి రూపము, నడవడికలు, ఇవన్నీ పద్ధతులు, కుటుంబము ఇవన్నీ గమనించి ఆ స్త్రీ ఏంటంటే వీరి మీద అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. అభిమానాన్ని పెంచుకొని ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి, వీరితో ఎలాగైనా ఒక సహవాసంలాగా మనం చేయాలి అని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందన్నమాట. అయితే మీనరాశి వారికి ఇదంతా కూడా అర్థం కాదు. వీళ్ళేంటంటే వీళ్ళ లోకం వీళ్ళు, వీళ్ళ పనులేంటో, వీళ్ళ కుటుంబం ఏంటో అన్నట్లుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. పెద్దగా చుట్టుపక్కల గమనించడం అనేది వీరికి చేత కాదనమాట. వీరి లోకంలో, వీరి గోళ్ళలో, వీరి ప్రపంచంలో వీరు ఉంటారనమాట. ఇక ఆ స్త్రీ మాత్రం పదే గమనిస్తూ ఉంటే పక్కన కొంచెం స్నేహితుల ద్వారాగా తెలిసిద్దనమాట. ఆ అమ్మాయి ఏంటో నీ వైపు చూస్తుంది, అది ఇదని చెప్పగా వీళ్ళేంటంటే మన వైపు ఎందుకు చూస్తుందిలే, మనకు అంత ఇది లేదులే అని చెప్పేసేసి వీళ్ళు పట్టించుకోకుండా ఉండటం, అట్లా అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. కాకపోతే ఇక నిదానంగా గమనించగా ఆ స్త్రీ వీళ్ళని గమనిస్తుందన్న సంగతి వీరికి అర్థమైద్ది అనమాట. ఇక వీరికి అర్థమయ్యి అయితే వీరిలో వివాహం కాని వారిని మనం చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి వీళ్ళకి వివాహం కాకపోతే వివాహాలు చేసుకోవచ్చు. కానీ వివాహాలు కాని వాళ్ళు ఈ రోజుల్లో ప్రేమించుకుంటామంటే అది కామను. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే వివాహాలు అయిన వాళ్ళు కూడా ప్రేమించుకుంటున్నారనమాట. అంటే దాన్ని ప్రేమనాలో దాన్ని ఏమనాలో కూడా మరి మనకు సరిగ్గా అర్థం కాదు. అలాగా వాళ్ళు ఏంటంటే కుటుంబ పరిస్థితులు సరిగ్గా బాగోలేదని ఇలాంటివి ఎక్కువగా ఎలా ఉంటాయంటే ఎలాంటి స్థితుల్లో జరుగుతూ ఉంటాయంటే, ఒకటి మనిషి పద్ధతి సరిగ్గా లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే వివాహాలు అయిన వాళ్ళని ఇష్టపడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లోకం తెలియని వాళ్ళు, కష్టం తెలియని వాళ్ళు, బ్రతుకులంటే ఏందో తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేని వాళ్ళు ఇట్లా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అంటే చిన్న వయసులో వివాహాలు చేసేసిన వాళ్ళు, పెద్దలు చిన్నపిల్లలప్పుడు వీళ్ళకి తెలియని టయాల్లో వివాహాలు చేస్తూ ఉంటారనమాట. వారికి భర్త అంటే ఏంటో, కాపురం అంటే ఏంటో తెలియనప్పుడు పలానా వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారు. చేసేస్తే తర్వాత వీళ్ళకి ఒక వయసు వచ్చిన కాడి నుంచి బ్యాడ్ టైం ఏంటంటే వాళ్ళు సరైన వాళ్ళు కాకపోవటము, వీళ్ళకి ఒక వయసు వచ్చిన కాడి నుంచి అన్నీ అర్థమవుతున్న కాడి నుంచి వాళ్ళు ఏమీ చేయలేకపోవటము, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు కుటుంబంలో కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల ఏంటంటే కుటుంబ రీత్యా జరుపుకోవటం కోసము వాళ్ళు ఏదన్నా పనులకు బయటకు రావటం అనేది జరుగుతుందన్నమాట. ఎలాంటి ఆడవాళ్ళు అలా బయటికి రావటం అంటే ఫ్యామిలీ సరిగ్గా లేక బయటికి ఏదన్నా పని చేసుకొని భర్తని, కుటుంబాన్ని, పిల్లలను పోషించాల్సినటువంటి పరిస్థితి అనేది వీళ్ళ మీద పడుతుందన్నమాట. అలాంటప్పుడు వీళ్ళకి ఏంటంటే మనసు ఒక ముక్కలైపోయి ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు పద్ధతిగానే ఉంటారు. పాపం వీళ్ళేంటంటే అందరు ఆడపిల్లల్లాగా మంచి లైఫ్ కావాలని చెప్పి ఏ ఆడపిల్లైనా కోరుకుంటూ ఉంటారండి. ఎవరో మూర్ఖులు, ఎవరో మరీ తేడావులు తప్ప ఇంకా కావాలని చెప్పి ఆశించేది కొంతమంది ఏంటంటే మంచి లైఫ్ కావాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు.
కానీ అలా వీళ్ళు కూడా అలా కోరుకుంటా ఉండి ఒక పద్ధతిగా ఉంటారనమాట. ఇక వీళ్ళకేంటంటే అలా పరిస్థితులు బాగోక వీళ్ళేంటంటే కొంచెం ఎవరన్నా బాగా మాట్లాడినా, బాగా కనిపించినా వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ప్రేమ ఇంట్లో దొరకని ప్రేమ బయట ఎక్కడన్నా దొరికిద్దేమోనని చెప్పి అట్లా వెతుకుతూ ఉంటారనమాట. అదే పొరపాటు. ఎందుకంటే పెళ్ళయింది కాబట్టి ఇక మంచి కానీ, చెడు కానీ భర్తే. ఇప్పుడు ఏ వస్తువైనా సరే మనం ఒక చోట పోగొట్టుకున్నాం అనుకోండి, పోయిన దగ్గర మాత్రమే మనం ఆ వస్తువుని వెతుక్కోవాలి, కానీ ఎక్కడెక్కడో వెతికితే అది దొరకదు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో నీ భర్త సరైనోడు కానప్పుడు మార్చుకునే ప్రయత్నం చేయాలి. మారేవాడైతే మారతాడు. మారనివాడు అనుకోండి, మన తలరాత ఇది, ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో అని చెప్పి మనం సరిపెట్టుకోవటం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు. కాబట్టి వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే అట్లా బయటకి అట్రాక్ట్ అవ్వటం అనమాట. అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. బయట ఎక్కడ దొరకదు. ఇప్పుడు పోయిన కాడైతేనే మీకు ఆ వస్తువు దొరికితే అక్కడ దొరకాలి, లేకపోతే ఇక్కడ లేనట్లే. దానికి మీకు రాసి పెట్టలేదని చెప్పేసేసి అనుకోవటమే. అంతేకాని బయట ఎక్కడో వెతికితే మాత్రం ఇక్కడ దొరకంది ఎక్కడో దొరుకుతుంది అని అనుకుంటే దాన్ని ఏంటంటే పిచ్చి ఆలోచన అంటారనమాట. ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు ఇబ్బందిగా ఉందని చెప్పి వేరే వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలను పాడు చేయకూడదు. అంటే ఎందుకు పాడు చేస్తామని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పే కదా. తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళకు మీ వల్ల ఇబ్బంది అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు అనేవి ఎప్పుడూ కూడా చేయకూడదు అనమాట. కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే సరి చేసుకోవాలి. ఇలాంటి ఆడవారు కూడా ఇలాంటి పొరపాట్లు ఏదన్నా ఉంటే అవి మార్చుకోవాలి. లేకపోతే మాత్రం వాళ్ళే ఇబ్బందులు పడే అవకాశం అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళే ఇబ్బంది పడతారని చెప్పేసి ఎందుకన్నానంటే, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే కానీ ముళ్ళుకేం కాదు. అలా మగవాళ్ళు ముళ్ళులాగా ఉంటారు. వాళ్ళకు పెద్ద పోయేది ఏం లేదు. మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాం, అంతే, అయిపోయిద్ది అక్కడతోటి. కానీ చివరికి మీ కుటుంబాలే బజారున పడితే మీరు పడే బాధలు కాక ఇంకా సమాజంలో చాలా రకాల బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవమానాలు, నిందలు, గౌరవ మర్యాదలు కోల్పోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీనరాశి వారు ఇలాంటి పొరపాటు చేయరు. మీనరాశిలో ఉన్నటువంటి పురుషులు ఏంటంటే ఇలాంటి పొరపాటును కూడా చేయరు అనమాట. ఏదన్నా తెలిసి స్నేహపూర్వకంగా అయితే ఎంతసేపైనా మాట్లాడతారు. చాలా వరకు కూడా ఈ మీనరాశి వాళ్ళు ఏంటంటే మాట్లాడటానికి ఇష్టపడతా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మంచితనంగా ఉంటే మాట్లాడతారు. పద్ధతి లేదు, వీళ్ళ దగ్గర కాస్త ఏదన్నా మాకు ఒక రకంగా తేడాగా కనిపిస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఆవిడ దూరం వెళ్ళిపోతారనమాట. అలాంటి మైండ్ సెట్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ మీనరాశి వారు ఏంటంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు అనమాట. కాబట్టి ఆ స్త్రీ అనుకున్నప్పటికీ కూడా చేయగలిగేది ఏమీ ఉండదు. చివరికి తన నిర్ణయాన్ని మార్చుకోవటం తప్ప. అలాగా ఈ మీనరాశి వారు ఏంటంటే తెలిసి తెలియక ఏమైనా చేసినా కూడా అలాంటివి మేము చేయమండి, మేము మాట్లాడము, మేము ఫ్రెండ్లీగానే మాట్లాడతాము, అలా ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు చేయమాకండి, మా ఫ్యామిలీస్ మాకున్నాయి అని చెప్పేసేసి వీళ్ళు వాళ్ళతో చెప్పేసరికి ఇక వాళ్ళకి విషయం అంత అర్థమైపోయి వీళ్ళు మంచి వాళ్ళు, పద్ధతి కల వాళ్ళు అని చెప్పేసేసి ఒక స్నేహపూర్వకంగా మెదిలే అవకాశం అనేది ఉంటుంది. కానీ తప్పు మాత్రం మీనరాశి వారు 99% చేయరు. ఎక్కడన్నా తెలిసి తెలియని వయసులో ఏదన్నా పొరపాట్లు మనిషికి సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి పొరపాట్లు ఏదన్నా తెలిసి తెలియని టైంలో జరిగితే తప్ప మీనరాశి వారు మాత్రం ఇలాంటి పొరపాటును 99% కూడా చేయరనమాట. ఇలా వీరికి అలా చాలా వరకు కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మంచిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, మంచిగా బ్రతకాలని అనుకునేటటువంటి వ్యక్తులు, మనతో పాటుగా పక్కన వాళ్ళు కూడా బాగుండాలనుకునే వ్యక్తులు. మనం పోయినా అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మనం బాగుండాలి, పక్కనోడు మాత్రం నాశనం అయిపోవాలని చెప్పేసేసి చాలా రకాలుగా జనాన్ని ఇచ్చేస్తూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైనా సరే తప్పే. ఇవాళ రోజున మనం చేసే తప్పుని ఎవరూ గమనించలేకపోవచ్చు. కానీ పైన ఉన్నటువంటి భగవంతుడు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడనమాట. మనకే ఆ భగవంతుడు పుట్టించినటువంటి మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే మరి మనల్ని పుట్టించినటువంటి ఆ దేవుడికి ఇంతమందిని సృష్టించినటువంటి ఆ దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలనేది ఆ దేవుడు చూసుకుంటూ ఉంటాడనమాట. కాబట్టి ఈ మీనరాశి వారు ఏంటంటే ఇలాంటివి ఎప్పుడు కూడా అలాంటి తప్పు అనుకున్న జోలి అసలు మీనరాశి వాళ్ళు వెళ్ళరు. వీళ్ళకి నటించడం చేత కాదు, అబద్ధం ఆడటం చేత కాదు, అవకాశాలను ఉపయోగించుకోవటం అంతకన్నా కూడా చేత కాదనమాట. కాబట్టి వీళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగే వ్యవహరిస్తారు. కాబట్టి
కాబట్టి వీరికి భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఎప్పుడు కూడా వీళ్ళు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. బాధలు ఖచ్చితంగా వస్తాయండి. మీనరాశి వారికి జాతక పరంగా చూసుకుంటే బాధలు చాలా ఎక్కువ. కానీ వీరి రాశికి అధిపతి గురువు, అంటే వీరి జాతకంలో గురుబలం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి దానివల్ల చాలా వరకు కూడా బయటపడగలుగుతారు. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అంటే కాళ్ళు నొప్పులని, కొంచెం ఒళ్ళు నొప్పులు, జలుబు, ఎక్కువగా ఇలాంటి సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కొంచెం కుటుంబ సమస్యలు, కొంచెం పిల్లల తరపున కొంచెం ఇలాంటివి కూడా కొన్ని మానసికంగా భర్త తరపు నుంచో లేదా భార్య తరపు నుంచో కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవి కూడా సెట్ అయిపోతాయి. కాకపోతే వీరిలో ఉన్న పొరపాటు ఏంటంటే ముక్కుసూటితనము, ముక్కు మీద కోపం అనేది కొంచెం ఎక్కువ అనమాట. కొంచెం అది మీరు కనుక మార్చుకోగలిగితే మీకు ఈ సమస్యల సంఖ్య చాలా వరకు తగ్గుతుందన్నమాట. కాబట్టి మీరేంటంటే కొంచెం తక్కువగా మాట్లాడండి. వీరికేంటంటే కొంచెం అభిమానిస్తే గబగబా మాట్లాడేస్తూ ఉంటారు. అది వద్దు. అవసరమైతే మాట్లాడండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. కోపం, ఆవేశం అనేది కొంచెం తగ్గించుకోండి. ఎక్కువగా మాట్లాడవద్దు. ఇది మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీకు తిరిగి అనేది ఉండదు. ఇంటా బయట మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు కూడా ఉండరన్నమాట. మీకు అయితే మాత్రం ఈ 4 రోజుల్లో జరిగేది ఇది. ధనం అయితే చేతికి అందుతుందండి, ఇబ్బంది లేదు. మీ అవసరాలు హ్యాపీగా తీరిపోతాయి. లక్షలు కోట్లు ఉన్నాయి అనేది కాదు లెక్క. అవసరాలు తీరే ప్రతి మనిషి కూడా కోటేశ్వరులేనమాట. చిన్న చిన్న అప్పులు ఉంటాయి, అవి కూడా తీరిపోతాయి. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీరేంటంటే ఎవరిని చెప్పినా కూడా పట్టించుకోవద్దు. మీరు మీలాగే ఉండండి. ఒకరి కోసం మారిపోవద్దు. ఇలా ఉండండి. విద్యార్థులకు బాగుంటుంది, రాజకీయ నాయకులకు బాగుంటుంది, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. కొంతమంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు, మీకు కూడా సంతానం కలుగుతుంది. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీకు అంతా అనుకూలంగా జరుగుతుంది. ప్రేమికులకు కూడా బాగుంటుందన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు జరిగేది ఇది. ఒక స్త్రీ ద్వారాగా మీకు జరిగేది ఇది అనమాట. అలాగే తెలిసి తెలియక ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అలాంటి వాటిని ఎప్పుడు కూడా మీరు ఎంకరేజ్ చేయకుండా ఉండటమే మంచిది. ఎవరైనా మీతో మాట్లాడాలి అని అనుకున్నా కూడా స్నేహపూర్వకంగా అయితే మాట్లాడండి, తోబుట్టువుల్లాగా అయితే మాట్లాడండి. కానీ వేరేగా మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించవద్దు అనమాట. మీరు మీలాగే కరెక్ట్గా ఉండండి. అర్థమైంది కదండి మీనరాశి వారికి ఏంటి 4 రోజులు అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మీనరాశి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ లైక్ షేర్ చేయటం వలన దీనిలో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. మనకేంటంటే తమ్నెయిల్ చూసి అంటే ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే వీడియో పూర్తిగా వినాలి. అప్పుడే మనకి మంచి చెడు ఏంటనేది చక్కగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి వీడియోస్ జనాల్లో కాస్త కూస్తో మార్పును, తెలిసి తెలియక ఉన్నటువంటి వాళ్ళల్లో మార్పును కలుగు చేస్తాయి. కాబట్టి లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.